ప్రైజ్ ద లార్డ్. ఇవాల్టి వీడియోలో మన తెలిసిన గొప్ప సేవకులు అనగా దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్, అలాగే బేసర్న గారు, వీరి జీవితంలో ప్రార్థన ఎలా చేసేవారు, వీరి ప్రార్థన జీవితంలో వీళ్ళు తెలుసుకున్న ఆ ఒక సూత్రం ఏంటి, ఆ రహస్యం ఏంటి అనే దాని గురించే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా మనం ఈ ప్రార్థన ఎలా చేయాలి, చాలా మందికి ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు అడుగుతారు, పొందుకుంటారు, మర్చిపోతారు, మరలా దాని గురించి అసలు మాట్లాడరు. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి సహాయం చేసినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడైతే మన ప్రార్థనను ఆలకించి మనకు అవి అనుగ్రహిస్తారో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. బ్రదర్ ఏసన్నార గాని, లేదా సాధు సుందర్ సింగ్ అయినా కానీ, లేకపోతే భక్త సింగ్ అయినా కానీ, లేకపోతే ఇక దేవదాస్ అయ్య గారైనా కానీ ఒకటే సూత్రం పాటించేవారు. వారు ఒక చిన్న అవసరతని కూడా పొల్లు పోకుండా దేవుని మీద ఆధారపడి అడిగేవారు. మనం మాత్రం ఇది కూడా అడగాల, ఇది కూడా చేయాలా అని. ఏసన్న గారైతే ఒక అగ్గిపెట్టె కోసం ప్రార్థించారండి. సంఘస్థులు, సేవకులు అందరూ కలిసి ఒక అగ్గిపెట్టె కోసం ప్రార్థించారంట. అలాగే భక్త సింగ్ గారు తనతో ఉన్నవారికి భోజనం కానీ, అలాగే వాళ్ళకి వసతులు కానీ అన్నిటినీ ప్రార్థనలోనే పెట్టేవాడంట. వాటన్నిటిని ప్రార్థనలోనే పెట్టేవాడంట. అలాగే సాధు సుందర్ సింగ్ అయినా అంతే. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి, అవన్నీ మీకు తెలుసు కూడా. అయితే వారి జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకున్న ఆ ఒక్క ప్రార్థన అనుభూత జీవితాన్ని మనము కూడా మన జీవితంలో పాటించాలి. వారి జీవితాలని ఆధారం చేసుకొని దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అవేమంటే, ఒక అవసరత కోసం ప్రార్థిస్తున్నారు, ఆ ప్రార్థన నెరవేరాలి. కానీ మీరు ఎంత ప్రార్థించినా అది నెరవేరటం లేదు. మీరు నెరవేరాలి, జరగాలి, అది నాకు రావాలి, కావాలి అని రావట్లేదు. కనుక నేను ఏమని చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే ఇప్పుడు ఈ సేవకుల గురించి చెప్పాను కదా, వారు ఎలా ప్రార్థిస్తారో అనుభూతుల గురించి చెప్పాను వినండి. మొట్టమొదటిగా వాళ్ళందరూ ఆధారపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సంబంధం లేదు తండ్రి, మొత్తం నీ మీద అప్పచెప్పాను, నువ్వే నాకు సహాయం చేయి. ఈ యొక్క మాట ఎంత బలంగా ఉంటుంది. మొత్తంగా మన శక్తిని తగ్గించి దేవుని శక్తి మీద ఆధారపడుతున్నట్లుగా ఉంటుంది కదా. వాళ్ళు చేసింది కూడా ఇదే. ప్రతిదీ ఆధారపడ్డారు. ఇక్కడ నుంచి ఒక భాగం అయితే ఇక్కడ నుంచి ఇంకొక భాగం. ఎప్పుడైతే అలా ఆధారపడ్డారో వెంటనే వారు నమ్మారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాక్యం చూస్తాం, విశ్వాసముతో, ఆవగింజంత విశ్వాసముతో ఇటున్న కొండను తీసి అటుపక్కకు పడేయచ్చు, అటున్న కొండను తీసి సముద్రంలో కూడా వేయొచ్చు అని మనం చూస్తాం. ఇదంతా ఎలా జరుగుతుంది? విశ్వాసం ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ప్రార్థిస్తాం, ప్రార్థించగానే దేవుడు చేస్తాడులే, చేస్తాడా చేయడా అని అనుమానిస్తాం. అనుమానం ఉండకూడదు. అక్కడ కనపడకపోయినా జరుగుద్ది, జరిగిపోయింది అంతే. ఇంకా ఇలా ఫిక్స్ అయిపోయింది. మీరు మైండ్లో ఎప్పుడైతే బలంగా ఫిక్స్ అవుతారో అప్పుడే దేవుడి కార్యాలు మీరు చూడగలుగుతారు. మీరు ఫిక్స్ అవ్వకుండా సందేహాలు కానీ, అనుమానించడం కానీ, ఇది జరుగుద్దా అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ కోణంలోనే మీ ప్రార్థన ఆగిపోతుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైనా ప్రార్థనలోకి వచ్చినప్పుడు అడగండి, సంపూర్ణంగా అడగండి. అడిగే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థించమని ఆయనే చెప్పారు. ప్రార్థించగానే ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించేసాం, సరే ఇక్కడ దాకా కూడా బాగా చేసాం, విశ్వసించాం కూడా. అయితే నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటంటే అతి ముఖ్యమైనది. ఇది దేవునికి చాలా ఇష్టమైనది. మీరు పొందుకున్నాము అనుకోండి, పొందుకోలేదు ఇంకా, మీరు అడగబోయినవి, మీరు జరగాలనుకున్నవి ఇంకా జరగలేదు, పొందుకోలేదు. మీరు ప్రార్థన చేసింది ఇంకా జరగలేదు, భౌతికంగా ఇంకా జరగలేదు. కానీ ఆత్మకోణంలో అది జరిగిపోయింది, ఇప్పటికే అది మొత్తం క్లియర్ అయిపోయింది అని నమ్మండి. నమ్మేస్తారు కదా, నమ్మేసిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండండి. మీకు చిన్న ఉదాహరణగా కథ చెప్తాను. ఆ కథ విన్నాక ఇది మీకు అర్థమవుతుంది. మూడో అంశము, ఒక ఊర్లో ఒక ముసలావిడ ఉన్నారు. ఆవిడకి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగి ముసలి వృద్ధాప్యం దాకా వచ్చింది. ఎవ్వరు తనకి పెళ్ళి కానీ, కుటుంబం కానీ ఏమీ లేదు. ఒక అంటే ఒక ఊరు చివర ఇల్లు కట్టుకొని, అంటే గుడిసె వేసుకొని ఉంటుంది. రోజు దేవుని తిట్టుకుంటూ ఉంది. ప్రతి క్షణం దేవుని తిడుతూనే ఉంది. అటుగా ఒక సేవకుడు వెళ్తూ వెళ్తూ ఆమెను చూశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని పిలవగా ఆమె ఒంటరిగా ఆ గుడిసెలో కూర్చొని బాధపడుతూ దేవుని దూషిస్తూ తిడుతూ ఉంది. అయితే ఎవరో పిలుస్తున్నారని లెగిచి ఆమె బయటికి వెళ్తున్నప్పుడు ఆమె కాలికి ఒక గాయం తగిలింది. గాయం తగలగానే తిట్టుకుంటూ, ఈ టైంలో ఎవరు వచ్చారు, నన్ను పలకరించడానికి ఎవరు వస్తారు అని ఒక భావజాలంతో ఆమె తలుపు తీసి ఏంటి అని చిరాగ్గా మాట్లాడింది. ఏంటమ్మా, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు, ఏం సమస్య అని అంటే, నా సమస్య దేవుడు, నాకు ఏం లేదు అని తనకున్న కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంది. సరే అమ్మా, నేను పాస్టర్ని, నేను ప్రార్థన చేసి వెళ్తాను, దేవుడు నీకు ఏదో ఒకటి సాయం చేస్తాడని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి ఆయన మార్గంలో ఆయన వెళ్తూ ఉండగా
ఒకసారి ఆయన ఎందుకో సందేహం వచ్చి ఆయన కూడా ప్రార్థనలో దిగాడు. ఆ పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చొని ప్రార్థనలో దిగాడు. వెంటనే దేవుడు అతనితో మాట్లాడుతూ దేవా ఎందుకని మీ ముసలావిడికి ఎంత పరిస్థితిని కలగచేశారు మీరు అని దేవుడిని ఆ సేవకుడు అడగగా, అప్పుడు సాక్షాత్తు దేవుడు అంటాడు, ఆమెకి కృతజ్ఞత భావం లేదు. ఆమె ఏ రోజైతే నాకు కృతజ్ఞత కలిగి ఉంటుందో ఆ రోజు నేను ఆమెకి సమృద్ధిగా అన్ని సమకూరుస్తానని ఆ సేవకుడితో చెప్తాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆమె నన్ను తిడుతున్నా లేకపోతే దూషణకరం మాట్లాడుతున్నా తలుస్తుంది నన్నే కదా. ఒక్కసారి నాకు కృతజ్ఞత భావకంగా నన్ను ఉంటే ఖచ్చితంగా నేను ఆమెకు సాయం చేస్తాను అని దేవుడు ఆ సేవకుడితో సెలవిచ్చాడు. వెంటనే ఆ సేవకుడు అది తెలుసుకొని ఆమె దగ్గరికి మరలా వెళ్ళి మరలా జరిగిన సంగతి అంతా చెప్పి, ఇక నుంచి దేవుని తిట్టడం మానేసిన తర్వాత మీరు దేవుడికి ప్రతి దానికి కృతజ్ఞత పూర్వకంగా ఉండండి. ప్రతి దానికి ఇది నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇది నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. శోధనైనా, బాధ అయినా, లేమైనా, నొప్పైనా, అందులో వచ్చే లాభమైనా, లేకపోతే ఆకలి తీరినా, దాహంగా ఉన్నా, ఆకలి తీరకపోయినా, వేటి విషయంలో ఏ స్థితిలో ఉన్నా థ్యాంక్ యూ గాడ్ అని కృతజ్ఞత కలిగి ఉండమ్మా అన్నాడు. అని చెప్పేసి ఆ దేవుడి సందేశం ఆమెకు చెప్పేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి మరలా అదే ప్రాంతానికి ఆ ఒక సేవకుడు తిరిగి మరలా వచ్చాడు. రాగానే ఈసారి అక్కడ ఆ గుడిసె యొక్క బదులు ఒక మేడ ఉంది. పక్కన మంచి మంచి చెట్లు, అంతా ఒక కుటుంబం నివసిస్తున్న వాతావరణంలా కనపడింది. ఆ సేవకుడు ఆశ్చర్యపోయి మరలా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెను అడిగితే, ఇదివరకున్న ఆవిడ కన్నా ఇప్పుడు ఆమె ఆరోగ్యవంతముగా, ఎంతో చురుకుగా, ఎంతో మెరుగుగా, ఆకలి లేక దప్పిక చిక్కి పడిపోయిన తన శరీరాన్ని చూసినప్పుడు ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనపడింది. వెంటనే అమ్మ ఇలాగే నేను దీవించబడునుగా కానీ ప్రార్థన చేసి మరలా వచ్చి దేవుని దగ్గర మరలా కనిపెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఎవరైతే కృతజ్ఞత పూర్వకంగా ఉంటారో వారికి నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను అని దేవుడు ఆ సేవకుడికి సెలవిచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా జరిగిన మేలైనా, కీడైనా, ఏదైనా దేవుని దగ్గర నుంచి మనం కృతజ్ఞత పూర్వకంగా మనం ఉంటే దేవుడి దగ్గర నుంచి మనకు అన్ని ఆశీర్వాదాలు, అన్ని నెమ్మదిలే. ప్రతిదీ కారణం ఒక పాఠం మనకి ఏదైనా నేర్పుతున్నాడంటే దాని వెనకాల ఆయన చిత్తం వేరేది ఉంటుంది. కనుక ప్రార్థిస్తే ఎలాగుండాలి? మొట్టమొదటిదిగా అడగాలి, అడిగిన తర్వాత విశ్వసించాలి, అనుమానించకూడదు. మూడవదిగా కృతజ్ఞతగా ఉండాలి. ఇప్పటికే అది మీ దగ్గరికి వచ్చేసింది, ఇప్పటికే అది జరిగిపోయింది అని నమ్మాలి. చాలా వరకు మేము ప్రార్థన చేశాము, విశ్వసించాము, కృతజ్ఞతలు కూడా చెప్పాము, ఇంకా రాలేదే, ఇదొద్దు, వచ్చేసిందని ఎప్పుడైతే మీరు ఫిక్స్ అవుతారో ఇంకా రాలేదే అనే ఆప్షను, ఆ మాట అసలు ఉండకూడదు. వచ్చేసిందని ఉండండి. ఆ టయానికి మీకు తెలియకుండానే మీరు ఎప్పుడైతే దాని కృతజ్ఞతలు చెల్లించేశారు కదా, వెంటనే అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ మీరు అలా అనుకొని ఎప్పుడైతే బలంగా కృతజ్ఞతలు చెప్పి బలంగా నమ్ముతారో అది 2 రోజుల తర్వాత రావాల్సింది ఈ క్షణమే రావచ్చు. అది 2 రోజుల తర్వాత మీరు పొందుకోవాల్సింది అది ఈ క్షణమే మీరు పొందుకోవచ్చు. కాలం దేవుని ఆధీనంలో ఉన్నది కనుక ఆయన ఏమైనా చేయగలడు, ఆయన వల్లే సాధ్యమవుతుంది. కనుక ఈ సేవకులు ఏదైతే పాటించారో, ఏదైతే చేశారో, విశ్వాసంలో వాళ్ళు ఎలాగైతే ముందుకు వెళ్ళారో, ఎలాగైతే ప్రార్థించారో, ఎలాగైతే వాళ్ళు పొందుకున్నారో, కృతజ్ఞతగా ఉన్నారో, అలాగా మన జీవితంలో కూడా మనం కృతజ్ఞత కలిగి దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళి ఆయన ఇచ్చే మేలుల కొరకు మనం సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవి దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్న మాటలు. ఇవి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు వందనాలు. ప్రార్థించటం, విశ్వసించటం, కృతజ్ఞత పూర్వకంగా ఉండటం, ఈ 3 సందేశాలు నీ యొక్క సేవ పరిచర్య చేసిన సేవకులు యందు మేము నేర్చుకొని ఉండటకు మాకు కృపని, భాగ్యమును కలగచేసినందుకు మీకు వందనాలు. ప్రార్థించటం, విశ్వసించటం, కృతజ్ఞత పూర్వకంగా ఉండడం, ఇవన్నిటినీ మా జీవితంలో మేము పాటించేలాగా, మీకు ఇష్టలుగా జీవించేలాగా మా కృపను దయచేయండి. ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో అందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆ ప్రకారమే మాకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆ ప్రార్థన ఆలకించి మాకు ప్రత్యుత్తరములు దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో, చూడబోతున్నారో వారందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఆ ప్రార్థన తప్పులంటే దయతో క్షమించమని నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కామెంట్ బాక్స్లో ఆమేన్ అని టైప్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.